2019 2024 మధ్య మాజీ ఎమ్మెల్యే హిందూ మత ధార్మిక ప్రపంచ పరిరక్షకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన భూ కబ్జాల గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన ముందు మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడే తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా అలాంటి విచారణ మేము కూడా ఇస్తాం. మేము విచారణ ఇస్తే ప్రభుత్వ విచారణలో వచ్చింది ఏమని, తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 471 472 సర్వే నంబర్లో ప్రభుత్వ పొరంబోకు భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తేల్చారు. అదేవిధంగా తిరుచానూరు 41/1 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 473 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈరోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది, అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు తిరుపతి మీడియా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం, ప్రభుత్వం స్థలం అలాట్ చేస్తే దాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత రాద్ధాంతం చేశారు, ఎన్ని స్టోరీలు పెట్టారు. కబ్జాలు కబ్జాలు తిరుపతిలో అరాచకం, కూటమి అరాచకం అన్నారు. ఈరోజు మీ నాయకుడు వందల కోట్ల రూపాయలు ఎకరాలు సంబంధించిన భూములు కబ్జా చేశారే, ఒకడన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడలేదే. తిరుపతి ప్రజలు నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ కరుణాకర్ రెడ్డి బాధ్యత తప్పించుకున్నాం మనం. లేకపోయింటే మనం అందరం కూడా మన ఇల్లు కూడా కబ్జాలు చేసే పరిస్థితి ఈరోజు భూమన కుటుంబం ఉంది. ఏమి చేసినా ఆయన నేను ఒట్టేస్తా, ఏ దేవుడి మీద నమ్మకం లేదు బేసిక్గా ఆయనకి, కానీ దేవుడి మీద ఒట్లయితే వేస్తాడు బ్రహ్మాండంగా. ఆ రోజు లడ్డు విషయంలో పవిత్ర తిరుమలలో స్నానం చేసి అఖిలాండం వచ్చి కర్పూరం ముట్టి సంగతి అందరూ చూసాం. ఇప్పుడు ఇయ్యండి, నేను కబ్జా చేయలేదు, నాకు ఆస్తులే లేవు, అక్రమ ఆస్తులు లేవు, అక్రమంగా ఏమీ చేయలేదు, ఇవన్నీ కూడా మా తాత ముత్తాతల ఆస్తి, మాకు పుట్టుకతోనే కొన్ని కోట్ల ఆస్తున్నది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. ఈ సర్వే నెంబర్ అన్నీ కూడా ఇంకా తవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తున్నాయి. ప్రభుత్వం కోరుతున్నా ఇంకా చాలా విషయాలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కబ్జా చేసి చాలామంది బాధితులు బయటికి రాకుండా భయపడే ఎవరు ఉంటే కూడా దయచేసి బయటికి రండి. తిరుపతి ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఉంది, మీకు మేము భరోసాగా నిలబడతాం. ఎవరెవరు కబ్జాలు చేశారు, ఆ ప్రభుత్వంలో ఎవరెవరు బెదిరించారు అవన్నీ కూడా తీసుకొస్తే దాని మీద విచారణ చేస్తాం. మీ సొంత స్థలం అయితే దానికి మేము కృషి చేసి కూడా మీకు పక్కన నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు నిన్న 7వ మైళ్ళ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ జరుగుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు తమాషగా. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేసినాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు, ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, టీటీడీ అడిషనల్ ఈఓ ఏం చేస్తున్నాడు, ఈఓ ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతికి చెప్పు, మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో, ఒకడన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? ఇన్ని జరిగిన అరాచకాలు. తిరుపతి గోవిందరాజం గుళ్ళో 100 కేజీలు బంగారు దొబ్బేశారు.
తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దొబ్బేశారు. ఆ రోజు మాట్లాడలేదు, మీకు దేవుడు భక్తి రాలేదా? ఈరోజు 7 మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఏమైనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదు చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చు అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుని దాన్ని హడావిడి చేస్తే దాన్ని పట్టుకున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతుంది. 14 గంటల్లో టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారు నేతృత్వంలో ఎవరైతే ఆ విగ్రహం తీసుకెళ్లారో పట్టుకున్నాం. దానికి పూజలు కూడా నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా మీట భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా దానికి ఏర్పాటు కూడా ప్రభుత్వం టీటీడీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు కుల దేవుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిన్న డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇష్యూని తీసుకురావడానికి టీటీడీలో నేను ఒకటే భక్తికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. తిరుపతిలో అనేక సమస్యలు మీకు ప్రభుత్వంలో టీటీడీలో జరిగినప్పుడు, దేవుళ్ళు విగ్రహాలు తీసేసినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ఒక్క మాట మాట్లాడలేదు? ఈరోజు ఆంజనేయ స్వామి గురించి ఎత్తుకొని మీరు కానీ ఆ శ్యామల గారు కానివ్వండి, ఇంకా ఎంతో చాలామంది పొద్దున్నేసి వీడియోస్ చూసా. అందరూ పాపం వాళ్ళ అన్నం కూడా వెళ్ళండి, చాలామంది విగ్రహం కనపడలేదు అనేసి అన్నం కూడా రాత్రి నుంచి మేము మాకు నిద్ర కూడా రావట్లేదండి, విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి శ్యామల గారు వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. దేవుళ్ళు విగ్రహాలు కాల్ చేశారు, మీరు ఎత్తుకెళ్ళిపోయారు. వెండి విజయవాడలో గుళ్ళో ఇది వెండే కర్ర తీసేశారు పూర్తిగా. వెండి ఏనుగులు విగ్రహాలు కర్ర తీశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకా అనేక ఆరోపణలన్నీ ఉన్నాయనుకుంటారు, కాదు, అనేక వాస్తవాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన భూ కబ్జాలన్నీ కూడా తిరుపతిలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాను. ఇవన్నీ 100 కోట్లు ఆగేదైతే నాకు సమాచారం కాదు, ఇది భారీ ఎత్తున జరిగిన కుంభకోణం. 100 కోట్లు పైగా కరుణాకర్ రెడ్డి అనుచరులు కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారు. తిరుపతి ప్రజలు తస్మాత్ జాగ్రత్త. భవిష్యత్తులో కూడా వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేము కాబట్టి మీ కబ్జాలు ఏమైనా జరిగి ఉంటే వ్యక్తిగతంగా కూడా మీరు ఫిర్యాదు చేసుకోవడానికి కూటమి నాయకుల దగ్గరికి వస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.